బట్టలు లేకుండా జనసేన ఎమ్మెల్యే ఏదైతే బీభత్సంగా రాష్ట్రం మొత్తం కూడాను ఆ వీడియో వైరల్ అవుతుందో దాని గురించి మహాన్యూస్ వంశీ గారు నిజంగా కోపడ్డారంటే అయ్యో బాబోయ్, అసలు నేను చూస్తే ఆ కోపం చూస్తే నాకే గూస్ బంప్స్ వచ్చినట్టు మీరు నమ్మరు. నిజంగాను ఏంటంటే చాలా కాలం తర్వాత అంత కోపం మహాన్యూస్ వంశీ గారు, తెలుసు కదా వంశీ గారు, కొంతమంది చాలా రకాలుగా పిలుస్తూ ఉన్నారు. ఆ వంశీ గారు పడ్డ కోపం అంత ఇంత కాదు. ఎందుకని సస్పెండ్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకని సస్పెండ్ చేయట్లేదు అని బాబు ఒక రకంగా ఓ రేంజ్లో ఉంది. నిజంగా ఆ వీడియో పెట్టాలని నేను వీడియో చేస్తున్నాను. నిజంగా వంశీ గారు అంత కోపడటం మీరు కూడా చూసి తరించాలని నేను ఈ వీడియో పెడదాం డిసైడ్ అయ్యాను. ఎందుకంటే కనుక ఫస్ట్ అయితే లైక్ చేసి చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలియాలి, వాస్తవం ఏంటో తెలియాలి, రాష్ట్రంలో జరుగుతుందేంటో తెలియాలంటే కనుక మీ బాధ్యత ప్రకారంగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్టలు లేకుండా జనసేన ఎమ్మెల్యే ఒక్కలైనా ఇలా చాలాసార్లు జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ అనవ శ్రీధర్ ఏదైతే ఒకటి జరిగిందో దాని నిమిత్తం కొన్ని వీడియోలు అయితే వచ్చాయి. అంటే ఆయన ఏదైతే చేశాడని నిన్నంతా కూడా జరిగిందో దాని మీద కొన్ని వీడియోలు అయితే కనుక ఆయన కూడా మాట్లాడటం జరిగింది. నేను కాదది ఫేక్ వీడియో అని ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఆల్రెడీ మొత్తం ఎలా అంటే దాని గురించి చాటింగ్తో సహా, వాట్సాప్ చాటింగ్తో సహా, ఆయన ఫోటోతో సహా, ఆయన న్యూడ్గా ఉన్న వీడియో కాల్తో సహా మొత్తం అన్ని వీడియోలు ప్రజెంట్ చేశారు నిన్నంతా కూడా. కాబట్టి దాని నిమిత్తం అయితే కనుక వంశీ గారు మాట్లాడిన మాటలు నిజంగానే దానికోసమే వీడియో చేస్తాను. ఖచ్చితంగా నేను ఆ వీడియో పెడతాను. వంశీ గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి మీద అంత సీరియస్ అయ్యారా? ఎందుకంటే వాస్తవంగా మాట్లాడాలంటే కనుక ఒక వర్గానికి సంబంధించిన ఛానల్ అని పేరుంది. కాబట్టి ఏంటంటే కనుక కూటమికి ఫేవర్గా ఉంటుంది. కాబట్టి కూటమి ఛానల్ అంటారు దాన్ని అసలు యాక్చువల్గా అయితే. కాబట్టి ఆయన కూడా అంత సీరియస్ అవడంతో నిజంగా చాలా మంచిదని అనిపించింది. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలండి. ఇంకెంతసేపు ఇలా పక్క ఒరిగిపోయి ఉంటాం కదా. కొన్ని విషయాలు ఖచ్చితంగా స్పందించాలి. స్పందించిన తీరు నాకు బాగా నచ్చింది. అందు గురించి ఈ వీడియో పెడతా. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా ఆయన నోటీస్కి వెళ్ళలేదా? వెళితే ఇంకా యాక్షన్ తీసుకోవటంలో ఎందుకు మౌన ప్రదర్శన? ఎందుకు ఇటువంటి వేచి చూసేటువంటి ధోరణి? ఎవరు మధ్యలో గేమ్ ఆడుతున్నారు? ఆ గేమ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? అరవ శ్రీనివాసుల్ని ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాపాడటానికి ఎవరన్నా నటిస్తున్నారా? నాట్యం చేస్తున్నారా? తిమ్మిరెక్కిందా? ఇంకేమన్నా ఎక్కిందా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అనంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మహిళల విషయంలో ఒక క్రమశిక్షణని తెలియజేస్తాడు. మరి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ధోరణితో, ఈ రకమైనటువంటి వ్యవహారంతో, ఈ రకమైనటువంటి వివాదంలో అత్యంత అశ్లీలమైనటువంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత, ఆ మహిళ ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఫస్ట్ యాక్షన్ ఏంటిది? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇది న్యాయమా? ఇది చట్టమా? ఇది ధర్మమా? పార్టీ విధానం ఇదేనా? రకమైనటువంటి వివాదంలో అత్యంత అశ్లీలమైనటువంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత, ఆ మహిళ ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఫస్ట్ యాక్షన్ ఏంటిది? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇది న్యాయమా? ఇది చట్టమా? ఇది ధర్మమా? పార్టీ విధానం ఇదేనా? ఫస్ట్ యాక్షన్ ఏంటిది? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇది న్యాయమా? ఇది చట్టమా? ఇది ధర్మమా? పార్టీ విధానం ఇదేనా? ఎవరు ఇందుట్లో మధ్యలో? ఇది తప్పు తప్పు తప్పు. ఫస్ట్ ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, ఆయనకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అంత బాధ్యత ఇచ్చి ఒక విప్పు బాధ్యతలు అప్పచెప్తే అతను ఆ రకంగా చేస్తే ఇంకా ఏంటి? ఏం చెయ్యాలి? సమాజానికి రేపు ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరు చెబితే వింటారు? ఏం చెబితే వింటారు? అసలు ఇంత ఇది అంటే 3 రోజుల క్రితమే జనసేన కూడా ఆల్రెడీ కూడా మీ యొక్క ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని మీరు చూసుకోండి, పార్టీకి డ్యామేజ్ తేవద్దని 3 రోజుల క్రితమే జనసేన ఆల్రెడీ రిలీజ్ చేసి